శివలింగానికి నల్ల నువ్వుల అక్షింతలు సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? దీనితో శివభక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి 2025 ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేక పరిహారాలను పాటిస్తారు. మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకాలు చేస్తారు. బిల్వ దళాలతో, ఉమ్మెత్త పూలతో పూజలు చేస్తారు. అయితే శివలింగానికి నల్ల నువ్వులు, అక్షింతలు సమర్పించడం ద్వారా శివుడు కూడా సంతోషిస్తాడని మీకు తెలుసా? మహాశివరాత్రి రోజున, శివలింగం రోజున నల్ల నువ్వులు, బియ్యం సమర్పించడం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాము. నల్ల నువ్వుల ప్రాముఖ్యత. హిందూ మత విశ్వాసాల ప్రకారం శివారాధనలో నల్ల నువ్వులను ఉపయోగించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించడం వల్ల నాగదోషం, శని, సాడెసతి, దయ్య, అశుభ ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శివలింగానికి నల్ల నువ్వులు సమర్పించడం ద్వారా అన్ని రకాల బాధలు తొలగిపోయి శివుడి అనుగ్రహంతో కోరుకున్న ఫలం లభిస్తుంది. అక్షింతలు ప్రాముఖ్యత. మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడికి అక్షింతలు సమర్పించడం వల్ల శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు, సంపదను ప్రసాదిస్తుంది. శివలింగానికి అక్షింతలు సమర్పించడం ద్వారా శివుని అనుగ్రహంతో ఆశించిన ఫలితాలు లభిస్తాయని, సంపద కూడా లభిస్తుందని నమ్ముతారు. మహాశివరాత్రి పూజ ముహూర్తాలు. బ్రహ్మ ముహూర్తం 5 గంటల 9 నిమిషాలు నుంచి 5 గంటల 59 నిమిషాల వరకు. ప్రాతః సాయంకాలం 5 గంటల 34 నిమిషాల నుంచి 6 గంటల 49 నిమిషాల వరకు. విజయ ముహూర్తం 2 గంటల 29 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు. గోధూళి ముహూర్తం 6 గంటల 17 నిమిషాల నుంచి 6 గంటల 42 నిమిషాల వరకు. సాయాహ్న సాయంకాలము 6 గంటల 19 నిమిషాల నుంచి 7 గంటల 34 నిమిషాల వరకు. అమృతకాలం 7 గంటల 28 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.